మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరు కూడా ఉదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవ లెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని మహాకృపను బట్టి మరొక దినం చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించిన కొలది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ఎంతో మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. అదే రీతిగా మరి 9వ తారీఖు 2024 సంవత్సరం 2వ శనివారం 9వ తారీఖు 11 గంటలకు మరి నోయా సేవకురాల సదస్సు మరి జరగబోతా ఉంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని మహాకృపను బట్టి గత సంవత్సరం కూడా మరి నోయా సేవకుల సదస్సును దేవాది దేవుడు దీవించి ఆశీర్వదించాడు. మరొకసారి 2024 సంవత్సరంలో మరి 2వ శనివారం 9వ తారీఖు 11 గంటలకు పరకాల్ ప్రార్థన మందిరంలో జరగబోతుండగా ఈ యొక్క సదస్సు గురించి ప్రార్థన చేయండి. అనేక మంది సేవకురాలు మరి ఈ యొక్క సదస్సులో పాల్గొంటా ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం చూసినట్టయితే గత సంవత్సరం దేవుడు తన కృప చేత దీవించి ఆశీర్వదించాడు. ఈ సంవత్సరం కూడా దేవుడి యొక్క సదస్సును దీవించి ఆశీర్వదించే విధంగా మీ వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. నోయా ఉమెన్స్ పాస్టర్స్ ఫెలోషిప్ మరి ఉమెన్స్ పాస్టర్ సేవకురాల సదస్సు మరి యొక్క 2వ సంవత్సరము దేవుడు జరిపించడానికి తన కృప చూపించాడు. 2024 సంవత్సరం మార్చి 9వ తారీఖు మరి 11 గంటలకు పరకాల్ ప్రార్థన మందిరంలో సేవకురాల సదస్సు జరగబోతుండగా దేవాది దేవుడు దీవించి ఆశీర్వదించే విధంగా ప్రతిదీ కూడా దేవుడు సమృద్ధిగా దేవుడు దీవించే విధంగా మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. హృదయ కలవ దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. మార్కు సువార్త 5వ అధ్యాయం 21వ వచనం నుంచి 43వ వచనం వరకు దేవుని యొక్క వాక్యము ధ్యానించబోతాము. హృదయ కలము మార్కు సువార్త 5వ అధ్యాయం ముగించబోతా ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని వాక్యము మరి జాగ్రత్తగా విని వాక్యానుసరంగా మనల్ని మనం కట్టుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. 21వ వచనం నుంచి చూసినట్టయితే యేసు మరలా ధోని ఎక్కి అదరికి వెళ్ళినప్పుడు బహుజనము ఆయన యుద్ధకు కూడి వచ్చెను. ఆయన సముద్ర తీరంలో ఉండగా సమాజం మందిరం అధికారి మరి సమాజం మందిరం అధికారి ఆయిరు అనే ఒకడు వచ్చెను. ఆయనను చూచి ఆయన పాదముల మీద పడాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరి ఆ సమయంలో యేసు ప్రభు మరి ఆ సముద్రము తీరంలో ఉండగానే సమాజ మందిరం అధికారి ఆయిరు అనేడు ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడునట్టు బ్రతుకున్నట్టు నీవు వచ్చి దాని మీద చేతులు ఉంచవలని ఆయనను మిక్కిలి బతిమాలుకొనగా ఆయన అతనితో కూడా వెళ్ళాను. బహుజనము ఆయనను వెంబడించుచు ఆయన మీద పడుచుండెరి. యేసు ప్రభు దగ్గరికి ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల సమాజం మందిరపు అధికారి మరి తన కుమార్తె విషయమై యేసు ప్రభు దగ్గరికి వచ్చి మరి యేసు ప్రభు పాదాల మీద పడి యేసు ప్రభుని బతిమాలుకుంటున్నాడు. తన కుమార్తె మరి చావనైనది, నీవు వచ్చి నా కుమార్తె మీద చేతులు వచ్చినట్టయితే నా కుమార్తె బ్రతుకుతుంది, నువ్వు రమ్మని యేసు ప్రభుని మరి అతడు బతిమాలుకునిచుండగా యేసు ప్రభు అక్కడి నుంచి బయలుదేరి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఎవరైనా కానీ, ఎంత అధికారైనా కానీ దేవుని సన్నిధికి ప్రతి ఒక్కరు కూడా రావాల్సినదని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఈ ఆయిరు అనే ఒక వ్యక్తి ఒక సమాజపు మందిరం అధికారిగా ఉన్నాడు. కానీ తన కుమార్తె విషయంలో తానే యేసు ప్రభు దగ్గరికి వచ్చడమే కాదు ఆయనను చూచి ఆయన పాదముల మీద పడ్డాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు, యేసు ప్రభుని చూశాడు, యేసు ప్రభు పాదముల మీద పడి ఆయనను బతిమాలుకున్నాడు. నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడినట్టు బ్రతుకున్నట్టు నీవు వచ్చి దాని మీద చేతులు ఉంచవలనని ఆయనను మిక్కిలి బతిమాలుకొనగా ఆయన అతనితో కూడా వెళ్ళాను. బహుజనము ఆయనను వెంబడించుగా ఆయన మీద పడుచుండేది. జన సమూహం మరి ప్రజలందరూ కూడా యేసు ప్రభుతో ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ఆ సమయంలో ఒక స్త్రీ 12 సంవత్సరముల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న ఆ స్త్రీ ఆ ఒక మాట విన్నది. యేసు ప్రభు అక్కడి నుంచి వస్తున్నాడు అనేసి. అంతకుముందు ఆ స్త్రీ చాలా డబ్బులు ఖర్చు పెట్టుకొని మరి తన ఒక మంచి ఆరోగ్యం కావాలని ఎంతో మంది డాక్టర్ల దగ్గరికి దర్శించినది, కానీ దానివల్ల ఆ ఒక స్త్రీకి ఏమి ప్రయోజనం కాలేదు. తన ధనమంతా కూడా మరి ఖర్చు పెట్టుకున్నది. కానీ యేసు ప్రభు ఆ మార్గంలో వస్తున్నదని ఎప్పుడైతే విన్నదో యేసు ప్రభుని దగ్గరికి వెళ్ళాలని ఆ ఒక స్త్రీ ఆశపడింది. మనం చూసినట్టయితే మరి 25 వచనం, 12 ఏళ్ల కింద రక్తస్రావం రోగం కలిగిన ఒక స్త్రీ ఉండేను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పల పడి
తన కలిగినంతా కూడా వ్యయం చేసుకొని ఎంత మాత్రము ప్రయోజనము లేక మరింత సంకటంలో పడాను. తన దగ్గర ఉన్న డబ్బంతా కూడా మరి ఖర్చు పెట్టుకుంది. ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళేది. 12 సంవత్సరముల నుంచి బాధపడుతున్నది ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా. మరి రక్తస్రావంతో ఆ ఒక తల్లి బాధపడుతూ ఉంటుంది. మరి తన దగ్గర ఉన్న డబ్బంతా కూడా ఖర్చు పెట్టుకున్నది. కానీ దానివల్ల అనేక డాక్టర్లను దర్శించింది. కానీ దానివల్ల తనకు ఏమీ ప్రయోజనము కాలేదు. తనకున్న ఆ రోగం అనేది బాగుపడలేదు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా. చూసినట్టయితే మరి తన కలిగినదంతా కూడా వ్యయం చేసుకొని ఎంత మాత్రము ప్రయోజనం లేక మరింత సంకటంలో పడాను. ఆమె యేసును గూర్చి విని ఆయన వస్త్రము మాత్రము ముట్టుకుంటే బాగుపడుతుంది అనుకున్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా. యేసు ప్రభు ఆ మార్గంలో నుంచి వస్తుందని విని అనుకున్నది, యేసు ప్రభు వస్త్రము ముట్టుకుంటే చాలు అని తన ఒక నమ్మకంతో, విశ్వాసంతో బయలుదేరింది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల 12 సంవత్సరంలో రక్తస్రావంతో బాధపడుతూ అనేక మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళి తన దగ్గర ఉన్న డబ్బంతా కూడా ఖర్చు పెట్టుకున్నా. కానీ తనకేమీ ప్రయోజనం కాలేదు. తనకున్న రోగం అనేది అలాగే ఉన్నది. కానీ ఒక శుభవార్త విన్నదే, యేసు ప్రభు అక్కడి నుంచి వస్తున్నాడు అని విన్న తర్వాత మరొక విషయం గమనించాలి. మనం చూసాం కదా, జనసమూహం గుంపులుగా పడి మరి యేసయ్యతో వారందరూ కూడా వస్తూ ఉన్నారు. ఈ యొక్క స్త్రీ అనుకున్నది, యేసు ప్రభు ఆ వస్త్రము ముట్టుకుంటే చాలు అని, మరి ఆ వస్త్రంలో ముట్టుకుంటే నాకు బాగవుతుందని విశ్వసించింది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా. ఆమె యేసును గూర్చి విని ఆయన వస్త్రములు మాత్రము ముట్టుకుంటే బాగుపడుతున్నాను అనుకుని జనసమూహంలో ఆయన వెనుక వచ్చుచుండగా ఆయన వస్త్రమును ముట్టాను. ఎంతోమంది ప్రజలు వస్తూ ఉన్నారు. మరి గుంపులుగా ప్రజలు వస్తూ ఉన్నారు. ఎంతోమంది యేసు మీద పడుతూ ఉన్నారు. ఆ సమయంలో ఈ యొక్క స్త్రీ యేసు ప్రభు ఒక వస్త్రాన్ని ముట్టుకున్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా. 12 సంవత్సరంలో నుంచి రక్తస్రావంతో బాధపడుతూ అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళి ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకున్నది. కానీ తనకు స్వస్థత జరగలేదు. కానీ ఒక శుభవార్త విన్నది, యేసు ప్రభు అక్కడి నుంచి వస్తున్నాడని విని యేసు ప్రభు వస్త్రాన్ని ముట్టుకుంటే చాలని తను అనుకున్నది. తను బాగుపడతానని తను అనుకున్నది. మరి ఆ సమయంలో జనసమూహంలో ఆయన వెనుక వచ్చుచుండగా ఆయన వస్త్రంను ముట్టాను. వెంటనే ఆమె రక్తధారణ కట్టును గనుక తన శరీరంలో మరి అబుది నిర్ధారణ అయిందని గ్రహించుకున్నాను. వెంటనే ఆమె శరీరంలో ఆ రక్తస్రావము నిలిచిపోయింది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల. యేసు ప్రభు ఒక వస్త్రాన్ని ఎప్పుడైతే వెనుకకెళ్ళి వెళ్ళి ముట్టుకున్నదో తను గ్రహించితే తనకు స్వస్థత కలిగినదనే. యేసు ప్రభు వస్త్రంలో ఆ శక్తి ఉన్నదే. ఆ స్త్రీ నమ్మినదే, విశ్వసించిందే. మరి యేసు ప్రభు వస్త్రము ముట్టుకుంటే చాలు. 12 సంవత్సరంలో నుంచి ఎంతో ఖర్చు పెట్టుకున్నది. తన దగ్గర ఉందంటే డబ్బంతా కూడా ఖర్చు పెట్టుకున్నదే. కానీ ప్రయోజనం లేదు. కానీ యేసు ప్రభు అక్కడి నుంచి వస్తున్నప్పుడు విని యేసు ప్రభు వస్త్రం ముట్టుకుంటే చాలనుకున్నది. ఎప్పుడైతే యేసు ప్రభు వస్త్రాన్ని ముట్టుకుందో తనలో ఆ రోగం అనేది వెంటనే తను గ్రహించినది. ఆ రక్తస్రావం ఆగిపోయినదని. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా. చూసినట్టయితే 30 వచ్చిన వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలువెళ్ళనని తనలో తాను గ్రహించుకొని జనసమూహం వైపు తిరిగి తన వస్త్రములను ముట్టినది ఎవరని అడగగా ఆయన శిష్యులు జనసమూహమును నీ మీద పడుచుండగా చూచుచున్నావు కదా, నిన్ను ముట్టినవాడు ఎవడని అడుగుచున్నావా అని అడిగినారు. ప్రియ దేవుని సంగమా, జనసమూహం అంతటి నుంచి కూడా యేసు ప్రభు తిరిగి చూస్తూ ఉన్నాడు. ఎవరు నా వస్త్రాన్ని ముట్టుకున్నారు? మరి ఎవరు అని చూస్తున్నప్పుడు యేసు ప్రభు శిష్యులు అంటున్నారు, అయ్యా ఇంతమంది జనము మరి ఉన్నారు, మరి ఇంతమందిలో నీ వస్త్రము ముట్టుకున్నది ఎవరు అని యేసు ప్రభుని వారు ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా. యేసు ప్రభుకు తెలుస్తుంది. ఎందుకంటే యేసు ప్రభు వస్త్రం ముట్టుకున్న ఆ స్త్రీ, మరి ఆ స్త్రీకి ఉన్న రోగం వెంటనే ఆ స్వస్థత పొందుకున్న ఆ స్త్రీ యేసు ప్రభు చూస్తూ ఉన్నాడు. వెనుకకి తిరిగి ఎవరో నా వస్త్రాన్ని ముట్టుకున్నారనేసి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా. యేసు ప్రభు శిష్యులు అంటున్నారు, అయ్యా ఇంతమంది పడుతున్నారని. ఒక మాట ఇక్కడ గమనించాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా. యేసు ప్రభు వస్త్రాన్ని ఈ స్త్రీ ముట్టుకున్నప్పుడు ఆ స్త్రీకి స్వస్థత కలిగింది. ఎంతోమంది యేసు ప్రభు మీద పడుతున్నారు. ఎంతోమంది యేసు ప్రభు వస్త్రాలను ముట్టుకుంటున్నారు. కానీ ఎవరికి కూడా స్వస్థత కలగలేదు. వారు యేసు ప్రభుని వెంబడిస్తున్నారు. కానీ యేసు ప్రభు మీద విశ్వాసము వారికి అంతగా లేదు. కేవలము యేసు ప్రభుతో వస్తున్నారు. కానీ ఈ స్త్రీ విశ్వసించింది, నమ్మినది. యేసు ప్రభు వస్త్రాన్ని పెట్టుకుంటే
నాకు స్వస్థత కలుగుతుందనేసి అనేక మంది ప్రజలు యేసు ప్రభు మీద పడుతున్నారు, యేసు ప్రభు వస్త్రాలను పట్టుకుంటున్నారు. కానీ వారిలో ఎవరికి కూడా ఆ విశ్వాసం లేదు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల శిష్యులు అంటా ఉన్నారు, యేసయ్య మరి ఇంతమంది ప్రజలు ఉన్నారు, ఇంతమంది గుంపులు కూడా ప్రజలు నీ మీద పడుతున్నారు, ఎవరు నీ వస్త్రం ముట్టుకున్నదని ఎలా మాకు తెలుస్తున్నదని యేసు ప్రభుని అడుగుతా ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల నేటి కూడా ప్రజలు యేసు ప్రభుని వెంబడిస్తూ ఉన్నారు, యేసు ప్రభు మందిరానికి వస్తున్నారు. కానీ విశ్వాసం అన్నదే నిజమైన విశ్వాసం లేదు. ఆనాడు కూడా యేసు ప్రభుని వెంబడిస్తున్న ప్రజలు మరి అనేక మంది యేసయ్యను ముట్టుకుంటున్నారు, కానీ వారిలో కేవలం వెంబడిస్తున్నారు, కానీ వారిలో ఏమాత్రం కూడా విశ్వాసం లేదు. కానీ ఈ స్త్రీ యేసు ప్రభు వస్త్రము ముట్టుకుంటే నాకు చాలు, నాకు స్వస్థత దొరుకుతుంది అని నమ్మినది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అనేక మంది ప్రజలు నేడు కూడా మరి యేసయ్యతో నడుస్తున్నాము, మేము క్రైస్తవులు అని చెప్పుకుంటున్నా, కానీ ఆ విశ్వాసం అనేది లేదు, ఆ నమ్మకం అనేది లేదు. కేవలము యేసు ప్రభుతో వెంబడిస్తూ మేము అవసరాలకి మేము యేసయ్య దగ్గరకు వస్తున్నాము, మా కష్టాలు ఉన్నప్పుడు యేసయ్య దగ్గరకు వస్తున్నాము, మాకు బాధ కలిగినప్పుడు యేసయ్య దగ్గరకు వస్తున్నాము, దుఃఖం కలిగినప్పుడు యేసయ్య దగ్గరకు వస్తున్నాము. తిరిగి దేవుని చేత స్వస్థత పొందుకున్న తర్వాత కూడా వారు వెనుకకు తిరిగి రాలేకపోక అనేక మంది ప్రజలు ఉన్నారు. కానీ ఈ స్త్రీ ఎప్పుడైతే యేసు ప్రభు వస్త్రాన్ని ముట్టుకుందో తన 12 సంవత్సరంల నుంచి ఆ రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ స్వస్థత పొందుకున్నది. ఆ తర్వాత కింది వచనంలో చూసినట్టయితే ఆయన శిష్యులు జనసమూహమును నీ మీద పడుచుండగా చూచుచున్నావు కదా, నేను ముట్టిన వాడు ఓడని అడుగుచున్నావు అనిరి. ఆ కార్యము చేసిన ఆమె కనుగొనవాలని ఆయన చుట్టూ చూచెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడుతూ వణుకుతూ వచ్చి ఆయన పాదములకు ఆయన ఎదుట సాగిలపడాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు ప్రభు చూస్తూ ఉన్నాడు, ఎవరు నా వస్త్రాన్ని పట్టుకున్నారనేసి. ఎప్పుడైతే ఆ స్త్రీ యేసయ్య దగ్గరికి వచ్చింది, ఎలా వచ్చిందట? భయపడుతూ వణుకుతూ యేసయ్య దగ్గరికి వచ్చింది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అంతమంది జనసమూహం ఉన్నది, కానీ వారందరూ యేసయ్యని వెంబడిస్తూ ఉన్నారు, ఎంతోమంది బాగుపడ్డారు. కానీ మరి ఇక్కడ ఉన్న ప్రజలలో మరి విశ్వాసము అందరిలో కూడా విశ్వాసము కంటే ఈ స్త్రీ విశ్వాసం అనేది చాలా గొప్పది. మరి ఆ స్త్రీ చూసినట్టయితే ఆ కార్యము చేసి ఆమె కనుగొనవాలని ఆయన చుట్టూ చూచాను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడుతూ వణుకుతూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతంతా కూడా ఆయనతో చెప్పాను. అందుకైన కుమారి, నీ విశ్వాసం నేను స్వస్థపరిచినది, సమాధానం కలగదాన్ని పొమ్మని, నీ బాధ నిర్ధారణ, నీకు స్వస్థత కలుగునుగా కానీ ఆయనతో చెప్పాను. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఆ స్త్రీ యేసయ్య దగ్గరికి వచ్చింది. యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు వణుకుతూ యేసయ్య దగ్గరికి వచ్చి యేసయ్య ఎదుట నిలబడి తనకు జరిగినదంతా కూడా యేసయ్యకు తెలియజేసింది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరి ఎప్పుడైతే యేసు ప్రభు ఆ మాటలన్నీ కూడా విన్న తర్వాత మరి యేసు ప్రభు చెప్పాడు, కుమార్తె, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచును, సమాధానం గల దానికి పొమ్ము, నీ బాధ నివారణ, నీకు స్వస్థత కలిగి ఉన్నదని ఆయనతో చెప్పాను. హల్లెలూయా. స్వస్థత పొందుకుంది, విశ్వసించింది, యేసయ్య వస్త్రం ముట్టుకుంటే స్వస్థత దొరుకుతుందనేసి ఆ విశ్వాసంతోనే యేసయ్య వస్త్రాన్ని ముట్టుకున్నది, స్వస్థత పొందుకున్నది. తిరిగి యేసు ప్రభు ఎవరు నన్ను ముట్టుకున్నారని చూసినప్పుడు ఆ స్త్రీ తానంతట తాను యేసయ్య ఎదుట వచ్చి నిలబడి తనకు జరిగినదంతా కూడా తెలియజేసింది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ఆయన ఎదుట సాగిలపడి తన సంగత యావత్తు కూడా ఆయనతో చెప్పాను. అందుకైన కుమారుని విశ్వాసం నేను స్వస్థపరిచినది, సమాధానం గలదని పొమ్మని, నీ బాధ నిర్ధారణ, నీకు స్వస్థత కలుగునుగా కానీ ఆయనతో చెప్పాను. హల్లెలూయా. ఆ తర్వాత చూసినట్టయితే రెండో భాగము, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ఆయురు ఒక కుమార్తె గురించి. మరి ఆయురు వచ్చి దేవుని ఎదుట సాగిలపడి బతిమాలుకున్నాడు. ఆ సమయంలో మరి యేసు ప్రభు తన గృహానికి వస్తున్న సమయంలోనే తన ఇంటి నుంచి కొంతమంది మరి తన శిష్యులు వచ్చి చెప్తా ఉన్నారు. మరి ఆయురు ఆ ప్రధాన మందిరం అధికారి, ఆయన శిష్యులు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, యేసయ్యని ఎందుకు తొందర పెడుతున్నావు అని మరి అక్కడి నుంచి ఒక వార్తను పట్టుకొని వచ్చి ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు 35వ వచనం, ఆయన ఇంకా మాట్లాడుచుండగా సమాజ మందిరం అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవింకా బోధకుని ఎందుకు శ్రమ పెట్టుచున్నావు అనిరే. మరి ఇంటి నుంచి కొంతమంది వచ్చి, నీ కుమార్తె చనిపోయినదే, ఎందుకు ఇంకా బోధకుని నువ్వు శ్రమ పెట్టుచున్నావు అని వారు వచ్చి
మరి సమాజ మంది అధికారితో మరి యేసు ప్రభు కూడా ఆ మాటలు వింటా ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, తన ఇంటి నుంచి మరి తన పనివారిలో కొందరు వచ్చి, అయ్యా మరి నీ కుమార్తె చనిపోయి ఉన్నదే, మరి నువ్వెందుకు ఇంకా బోధకుడిని శ్రమ పెడుతున్నావని వారు వచ్చి యేసు ప్రభుకు తెలియజేసి, యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక, భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుము అని సమాజ మందిరం అధికారితో చెప్పారు. హల్లెలూయా, దేవునికే మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ సమాజ మందిరం అధికారి యేసు ప్రభు దగ్గర వచ్చాడు. యేసు ప్రభు దగ్గర సాగిలపడ్డాడు. యేసు ప్రభు పాదముల దగ్గర సాగిలపడి బతిమాలుకున్నాడు. యేసయ్యా, నా కుమార్తె చనిపోబోతా ఉన్నది, నువ్వు వచ్చి నా కుమార్తె మీద చేతులు ఉంచితే చాలు, నా కుమార్తె స్వస్థత పొందుకుంటుంది అని విశ్వాసించాడు. ఆ విశ్వాసాన్ని దేవుడు చూశాడు. మరి యేసు ప్రభు తన గృహానికి వస్తుండగానే మరి ఆ ఒక సమాజ మందిరం ఇంటి నుంచి వచ్చిన వారు చెప్తా ఉన్నారు, అయ్యా నీ కుమార్తె చనిపోయినదే, మరి ఎందుకు ఇంకా బోధకుని నువ్వు శ్రమ పెట్టొచ్చున్నా అన్నప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు వారు చెప్పిన మాటలు లక్ష్య పెట్టక, భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజం అధికారితో చెప్పను. పేతురు, యాకోబు సహోదరుడైన యోహాను అనువారిని తప్ప మరి ఎవరిని అయినను తన వెంబడి రానియక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు ప్రభు అన్నాడు, నమ్మిక మాత్రము ఉంచుమనేసే. మరి యేసు ప్రభు తనతో పాటు తన శిష్యులను తీసుకొని మరి అక్కడికి వెళ్ళినట్టుగా చూస్తున్న పేతురు, యాకోబు సహోదరుడు యోహాను అన్నవారిని తప్ప మరి ఎవరిని కూడా తనతో వెంబడి రానియక, మరి యేసు ప్రభు శిష్యులలో ముగ్గురును, పేతురును, యోహానును, యాకోబును తీసుకొని మరి అక్కడి నుంచి ఆయురు అనే ఆ సమాజ మందిరం అధికారి ఇంటికి వచ్చినాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరి ఆ సమయంలో ప్రజలందరూ కూడా అక్కడ గోల చేస్తూ ఉంటారు. మరి సమాజ మందిరం అధికారి బిడ్డ చనిపోయినదని వారు ఏడుస్తూ గోల చేస్తున్న సమయంలో యేసు ప్రభు అక్కడికి వచ్చి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, తన శిష్యులలో పేతురు మరి యోహాను, యాకోబును తీసుకొని మరి ఎవరు కూడా వారు రానివ్వలేదు. ఎందుకంటే తన శిష్యులు మరి విశ్వాసంతో దేవుని మీద ఆధారపడిన వారు కాబట్టి అక్కడున్న విశ్వాసులనే దేవాది దేవుడు ఆ ముగ్గురిని మరి పిలిచి ఎన్నుకున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరి ఎవరిని కూడా రానివ్వలేదు అనే మాట ఇక్కడ గమనించాలని ప్రభువు ప్రేరణ తెలియజే. పేతురు, యాకోబు సహోదరుడు యోహాను వారు తప్ప మరి ఎవరినైనా తన వెంబడి రానియక సమాజ మందిరం అధికారి ఇంటికి వచ్చి వారు మరి ఆ సమయంలో సమాజ అధికారి ఇంటికి వచ్చినప్పుడు వారందరూ అక్కడ ఏడుస్తున్నారు. మరి ఆ ఒక ఆయురు యొక్క సమాజ మందిరం అధికారి యొక్క కుమార్తె చనిపోయినదని మరి వారు గొలుగు నుండి చాలా వారు గోలు చేస్తూ ఏడ్చుచున్న సమయంలో మరి యేసు ప్రభు అక్కడికి వచ్చినప్పుడు వారి ప్రలాసించుట చూచి మరి లోపలికి పోయి మీరు ఇలాగా గోల చేసి ఏడ్చుచున్నారు, ఈ చిన్నది నిద్రించుచున్నది కానీ చనిపోలేదని వారితో చెప్పారు. అందుకు వారు ఆయనని అపహసించిరి. ఆయన వారిని అందరినీ బయటికి పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులతో కూడా ఉన్నవారిని వెంటబెట్టుకొని ఆ చిన్నదాని పరి ఉండిన ఆ గదిలోకి వెళ్ళాను. యేసు ప్రభు మరి వారందరినీ కూడా పంపివేశాడు. అక్కడంతా గోల చేస్తూ ఏడుస్తూ ఉన్నారు వాళ్ళు. వారితో యేసు ప్రభు అన్నాడు, ఈ చిన్నది నిద్రించుచున్నది, చనిపోలేదనేసి. యేసు ప్రభు చెప్పిన మాటకు ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల అక్కడున్న వారందరూ కూడా ఆయనని అపహసించరే. మరి యేసు ప్రభు ఆ మాట చెప్పినప్పుడు ఆయన చూసి అపహసించారు. యేసు ప్రభు మరి ఈ యొక్క బిడ్డ చనిపోయి ఉన్నది, మరి ఎందుకు యేసు ప్రభు ఇట్లా చెప్తున్నాడు అని ఆయనని చూసి అపహసించింది. కానీ యేసు ప్రభు వారందరినీ కూడా బయటికి పంపించేశాడు. మరి సమాజ మందిరము అధికారి తన కుటుంబం, తన భార్యను, అలాగే ముగ్గురు శిష్యులను యేసు ప్రభు వెంటబెట్టుకొని ఆ ఒక చిన్నది ఏదైతే ఆ గదిలో పడుకున్నదో అక్కడికి యేసు ప్రభు వచ్చి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల కింది వచ్చినాలు చూసినట్టయితే 40 అందుకు ఆయన వారు అపహసించిరి. అయితే ఆయన వారిని అందరినీ బయటికి పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులు తనతో ఉన్న వారిని వెంటబెట్టుకుని ఆ చిన్నదాని పరి ఉన్న ఆ గదిలోకి వెళ్ళాను. ఆ చిన్నదాన్ని చేయబట్టుకొని తలకీమా అని ఆయనతో చెప్పాను. ఆ మాటకు చిన్నదాడా లెమ్మని చెప్పుచున్నానని అర్థము. యేసు ప్రభు ఆ చిన్న బిడ్డ చేయి పట్టుకొని లేవమని యేసు ప్రభు సెలవిచ్చున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరి చూసినట్టయితే 41 వచ్చినము ఆ చిన్నదాన్ని చేయి పట్టుకొని
ఆ చిన్నదాన్ని చేయబట్టుకుని తలితిక్కమా అని ఆయనతో చెప్పాను. ఆ మాటకు చిన్నదాన లేమని అర్థము, లేమని నీతో చెప్పుచున్నాను అని అర్థము. ఆ చిన్నదాన్ని యేసు ప్రభు చేయి పట్టుకొని మరి చిన్న బిడ్డను నువ్వు లేవమ్మా అని చెప్పినప్పుడు ఆ చిన్న బిడ్డ వెంటనే లేచి ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, సమాజపు మందిరం అధికారి యేసు ప్రభుకు లోబడ్డాడు. తన బిడ్డ గురించి యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు, సాగిలపడ్డాడు. మరి ఆ బిడ్డ ఆల్రెడీ చనిపోయినదనేసి మరి ఆ సమాజపు అధికారి శిష్యులు వచ్చి తెలియజేశారు. తన పరివారం వచ్చి తెలియజేసినప్పుడు యేసు ప్రభు అన్నాడు, వారి మాటలు విని కానీ నమ్మిక మాత్రము ఉంచమని సెలవిచ్చాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజ 36వ వచనం, యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకము నమ్మిక మాత్రం ఉంచమని సమాజం అధికారులతో చెప్పాను. నమ్మిక మాత్రం ఉంచమనేసి ఎప్పుడైతే చిన్న బిడ్డది చేయి పట్టుకున్నాడో లేవమని ఆ చిన్న బిడ్డకు యేసు ప్రభు సెలవీయగానే ఆ చిన్న బిడ్డ లేచి ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల 42వ వచనము, వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగిన. ఆమె 12 సంవత్సరంలో ప్రాయం గలది. వెంటనే వారు బహుగా విస్తేముందరి జరిగినది ఎవరికి కూడా తెలియచేయకూడదని ఆయనను వారి గట్టిగా ఆజ్ఞాపించును. ఆమెకు ఆహారం పెట్టమని చెప్పాను. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, 2 గొప్ప కార్యాలు. ఒక స్త్రీ 12 సంవత్సరముల నుంచి రక్తస్రావంతో బాధపడుతూ అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది. తన దగ్గరున్న ధనమంతా కూడా ఖర్చు పెట్టుకున్నది. తనకు ఏ ప్రయోజనము కాలేదు. కానీ యేసు ప్రభు ఆ ప్రాంతం నుంచి వస్తున్నాడని విని యేసు ప్రభు వస్త్రం ముట్టుకుంటే చాలని చెప్పి యేసు ప్రభు వస్త్రాన్ని ముట్టుకోగానే తన స్వస్థత పొందుకున్నది. ఆ రక్తస్రావం అనేది ఆగిపోయినది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, తిరిగి యేసు ప్రభు చూశాడు. తనలోంచి ఒక ప్రభావం వెళ్ళేదనేసి చుట్టూ చూసినప్పుడు మరి ఎవరు కనిపించలేదు. తన శిష్యులు అన్నారు, ప్రభు ఇంత జనసమూహంలో ఎవరిని వస్త్రం ముట్టుకున్నది ఎలా తెలుస్తుంది అనేసి ఆ స్త్రీ తానంతట తాను యేసు ప్రభు దగ్గరికి వచ్చి మరి తనకు జరిగినదంతా కూడా చెప్పినప్పుడు యేసు ప్రభు అన్నాడు, కుమారి, నీ విశ్వాసం అనేది స్వస్థపరిచినదే అని దేవాతి దేవుడు ఆ ఒక స్త్రీని దేవుడు దీవించి ఆశీర్వదించాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచి సమాధానం గలదాని పొమ్ము, నీ బాధ నిర్ధారణ నీకు స్వస్థత కలుగును గాక అని ఆయనతో చెప్పాను. అలాగే 12 సంవత్సరంలో ఈ యవన బిడ్డ చనిపోయినదే. ఆయిరు యొక్క కుమార్తె, సమాచార మందిరమైన అధికారి అయిన ఆయిరు యొక్క కుమార్తె చనిపోతే 12 సంవత్సరంలో ప్రాయం గలదే. యేసు ప్రభు తిరిగి ఆ చిన్న బిడ్డ దగ్గరకు వచ్చి ఆ బిడ్డ చేయి పట్టుకుని నువ్వు లేవమని చెప్పగానే ఆ చిన్న బిడ్డ లేచి నడవసాగింది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, 12 సంవత్సరంలో నుంచి రక్తస్రావం స్త్రీకి విడుదల. 12 సంవత్సరంలో చిన్న బిడ్డ చనిపోతే దేవుడు ఆమెను తిరిగి బ్రతికిచ్చినాడు. 2 గొప్ప కార్యాలు మనం చూసాము. అలాగే మార్కు సువార్త 5వ అధ్యాయంలో చూసాము. ఒక వ్యక్తి మరి అపవిత్ర ఆత్మలతో పట్టిన వ్యక్తి. మరి ఆ సమయంలో అపవిత్ర ఆత్మ దేవాది దేవుడు ఆ ప్రాంతంలో దిగినప్పుడు అపవిత్ర ఆత్మ పడిన వ్యక్తి, అతనిలోని అపవిత్ర ఆత్మ వచ్చి దేవునితో మాట్లాడడం చూసాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల మనం చూసాము. 5వ అధ్యాయంలో చూసాము. 5వ అధ్యాయంలో 7వ వచనంలో చూసినట్టయితే 6వ వచనము, వాడు దూరం నుంచి యేసును చూసి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి పని, నన్ను బాధపరచకూడదని దేవుని పేరిట నీకు ఆనబట్టుచున్నానని బిగ్గరగా కేకలేసాను. మరి ఆ వ్యక్తి నుంచి అపవిత్ర ఆత్మలను దేవాది దేవుడు వెలగొట్టినాడు. ఆ వ్యక్తి ఎప్పుడైతే అపవిత్ర ఆత్మను వెలగొట్టిన తర్వాత మంచి బట్టలు ధరించుకొని కూర్చున్నప్పుడు ఏసేతోనే ఇస్తానని చెప్పినప్పుడు ఏసే అన్నాడు, లేదు, నువ్వు నాతో కాదు, మొదట నీ ఇంటికి వెళ్ళి మరి దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని తెలియచేయని ఆయన వానికి సెలవీయక నీవు నీ ఇంటి వద్దకు వెళ్ళి ప్రభు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నీ కూడా తెలియచేయమని చెప్పాడు. ఎప్పుడైతే ఆ వ్యక్తితో అన్నాడు, మొదట నీ ఇంటికి పోయి ప్రభు నీపై కనికరపడి నీకు చేసినవన్నీ కూడా నువ్వు వివరించినప్పుడు తన ఇంటి వారికి వివరించాడు. అలాగే తను ఉన్న ప్రాంతంలో తన సాక్ష్యాన్ని పంచుకున్నాడు. 12 సంవత్సరంలో నుంచి రక్తస్రావం పడిన స్త్రీ స్వస్థత పొందుకుతే 12 సంవత్సరంలో ఎవరి బిడ్డ చనిపోయినప్పుడు యేసు ప్రభు ఎవరి బిడ్డ లేపి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల మార్కు సువార్త 5వ అధ్యాయంలో 3 గొప్ప కార్యాలు మనం ధ్యానించాము. మనం కూడా మన ఆత్మీయ జీవితంలో విశ్వాసం కలిగి జీవించినప్పుడు, దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుని దగ్గరకు వచ్చి మనం సాగిలపడి ప్రార్థన చేసినప్పుడు మన ఆత్మీయ జీవితంలో కూడా
దేవాది దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. నిన్న నేడు ఒకటే రీతిగా ఉండే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆనాడు ఆయురు కుమార్తెగా దేవుడు చనిపోయినప్పుడు దేవుడు ఆ బిడ్డను లేపి ఉన్నాడు. 12 సంవత్సరముల నుంచి బాధపడుతున్న స్త్రీకి మరి స్వస్థత దొరికింది. అలాగే దయ్యం పట్టిన వ్యక్తి, మరి అనేక అపవిత్ర ఆత్మలు ఉన్న వ్యక్తిని కూడా దేవాది దేవుడు విడిపించాడు. ఈ హృదయ కాలము మనం కూడా దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని కూడా విడిపిస్తాడు. ఇటు వాటలను దేవుడు కాలం హృదయాలలో దీవించి ఆశీర్వదించి పిల్లలు బలపరిచి ధైర్యపరచును గాక. ప్రార్థన చేసుకుందాము. గమనించండి, మరి 9వ తారీఖు మరి నోయా పాస్టర్స్ ఫెలోషిప్ సేవకురాల సదస్సు మరి ఎల్లుండి 2వ శనివారము 11 గంటలకు పరకాల్ ప్రార్థన మందిరంలో సేవకురాల సదస్సు జరగబోతా ఉన్నది. దాని గురించి ప్రార్థన చేయండి, పాల్గొనండి, దీవించబడండి. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా దేవానికి వందనములు, స్తోత్రములు నాయనా ప్రభా. నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మనల్ని బలపరిచిన దేవానికి వందనములు, స్తోత్రములు నాయనా తండ్రి. ఆ స్త్రీ 12 సంవత్సరంలో నుంచి రక్తస్రావంతో బాధపడుతూ అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళి ఎంతో ఖర్చు పెట్టుకున్న, కానీ దానికి మాత్రము నయము కాలేదు నాయనా ప్రభా. నీ వస్తున్నావని విని నీ వస్త్రాన్ని పెట్టుకుంటే నేను స్వస్థత పొందుకుంటానని ఆ స్త్రీ నాయనా ప్రభా మరంత జనసమూహంలో వచ్చి తండ్రి నీ వస్త్రం పట్టుకున్నప్పుడు తండ్రి ఆ బిడ్డ స్వస్థత పొందుకున్నది నాయన. తిరిగి వచ్చి తనకు కలిగినదంతా కూడా జరిగినదంతా కూడా నీతో పంచుకుంది నాయన ప్రభా. కుమారి, నీ విశ్వాసం నేను స్వస్థపరిచిందని సెలవిచ్చావు. నీకు వందనములు యేసయ్యా. అలాగే 12 సంవత్సరంలో యవ్వన బిడ్డ చనిపోయినప్పుడు ఆ బిడ్డను చేపట్టుకుని లేపినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మేము కూడా తండ్రి విశ్వాసం కలిగి నీ మీద ఆధారపడి జీవించడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. అలాగే తండ్రి ప్రభా ఎల్లుండి జరగబోతున్న 9వ తారీఖు 2వ శనివారము నాయన ప్రభా నోయా సేవకురాల సదస్సును దీవించండి, ఆశీర్వదించండి. అనేక మంది సేవకురాలను నడిపించండి. నేను గత సంవత్సరం 2023 సంవత్సరంలో కూడా సేవకురాల సదస్సును దీవించి ఆశీర్వదించిన దేవా, మరి 2024 సంవత్సరంలో కూడా తిరిగి సేవకురాల సదస్సు జరిపించబోతుండగా కావాల్సిన ప్రతి అవసరాన్ని కూడా మీరే తీర్చి నాయన మీరే మహిమ ఘనత పొందుకోమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. అలాగే తండ్రి ఫేత్ మినిస్ట్రీస్ మందిరాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. ఈ రోజుతో కూడా మంచి వాతావరణం నీ కృపచేత మాకు అనుగ్రహించి నీ కాపుదలని కలిగిన భద్రత మాకు దయచేయమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక సకల దీవెనలు ఆశీర్వాదాలు మీకును మీ కుటుంబంలోకి తోడై నీడై ఉండును గాక. ఆమేన్.